తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం రైతులైతే ఎంతో ఆసక్తిగానైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి అయితే మనకు రెండు శుభవార్తలు అయితే రానే వచ్చినాయి అన్నమాట. మనకు రైతు భరోసా తెలంగాణ రైతులకు కాంగ్రెస్ సర్కార్ అయితే పెట్టుబడి సాయం అయితే మనకి ఏదైతే ఉందో బాయికి అయితే ఉండడం జరిగింది. ఎకరాకు 7,500 రూపాయల చొప్పున ఇస్తామని రైతులకు హామీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే హామీని నిలబెట్టుకునే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో రైతులకు సర్కార్ శుభవార్తనైతే చెప్పింది. రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో సంక్రాంతి పండుగ నుండి సంక్రాంతి కానుకగానైతే పెట్టుబడి సాయాన్ని అందించనున్నట్లు వెల్లడించింది. జనవరిలో యాసంగి సాగుకు ఎకరాకు 7,500 రూపాయల చొప్పున అయితే చేయాలని అయితే నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందన్నమాట. మనం రైతు భరోసాపై అయితే ఓ తేదీ అయితే ప్రకటించారు. ఆ తేదీ ప్రకారమే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో 1, 2, 3, 4, 5 ఎకరాలకేనైతే పడడం అయితే జరుగుతుందన్నమాట. మరి మిగతా వీళ్ళు రైతులు కాదా లేదా వీళ్ళకు డబ్బులు అనేవి పడుతున్నాయి లేదా పూర్తి స్థాయి సమాచారం కూడా నేనైతే మీకైతే కల్పిస్తానన్నమాట. సంక్రాంతికే ఇక్కడ చూసుకోవచ్చు. సంక్రాంతి అనేది రైతుల పండుగ అట. అయితే పంట చేతికి వచ్చినప్పుడు రైతులు ఈ పండుగ జరుపుకుంటారు. కాబట్టి ప్రభుత్వం సంక్రాంతి సరైన నాడు ఏదైతే ఉందో ప్రభుత్వం సంక్రాంతి నాడే రైతు భరోసాని ప్రకటించాలని అనుకుంటుంది. ఒకవేళ కుదరకపోతే జనవరి 20 లోపు అయినా లేకపోతే ప్రకటించేలా ప్లాన్ ఉంది. వీలైనంత త్వరగా ఈ పథకాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఎందుకంటే మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఆలోగా కీలకమైన హామీలను పూర్తి చేయాలనే ప్లాన్లో ఉందట. తద్వారా ఒక్కో ఆర్థిక సంవత్సరంలో బాగానే పథకాలు అమలు చేయగలమని ప్రభుత్వం అయితే నమ్మకస్తుందన్నమాట ప్రజలనైతే. రైతు భరోసాపై అయితే మనకు మంత్రి అలాగే ఏదైతే ఉందో ఉపసంఘంలో అయితే మాట్లాడడం అయితే జరిగింది. బ్యాంకులు ఇచ్చే రుణం సరిపోకపోతే ఒకవేళ మనకు ఏదైతే ఉందో ప్రభుత్వం భూములను కూడా అమ్మవేయడంలోనైతే ముందంచలనైతే కనబడుతుందన్నమాట. మనకు దీనిపై కూడా ఒక న్యూస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. తర్వాతనైతే రైతుల ఖాతాలోనైతే అసలు ఎన్ని ఎకరాల వరకు ఇస్తున్నారు అని పూర్తి స్థాయి సమాచారం అయితే మీకైతే చెప్తాను. మనకు ప్రభుత్వం అయితే 10 ఎకరాల వరకు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఏదైతే ఉందో మనకు 5 ఎకరాల వరకే మనకి ఏదైతే ఉందో నిధులు అయితే సర్దుబాటు చేయడంలోనైతే ప్రభుత్వంతోనైతే అవ్వట్లేదు అన్నమాట. మనకు ఇప్పటికే ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే బ్యాంకులలో అప్పు తెచ్చి అలాగే ఏవైతే పంట భూములు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం దగ్గర భూములు ఏవైతే ఉన్నాయో అవి అమ్మేసి రైతులకైతే రైతు భరోసా పథకం పెట్టుబడి సాయం ఇచ్చేయాలని అయితే ప్లాన్ అయితే చేస్తుందన్నమాట. మనకు ఎట్టకేలకైతే రైతు భరోసాపై అయితే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ప్రతి ఒక్క రైతుకు కూడా వాట్సాప్ గ్రూపులలోనైతే షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా వస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే అలాగే పక్కన అయితే ఒక వెంటనే ఏదైతే ఉందో గంట నొక్కినట్టయితేనే మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు ఫోన్లోనైతే రావడం